హలో అండి, నమస్తే. బాగున్నారా? స్పైసీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి ఇప్పుడు మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నానండి. దీనికోసం స్టవ్ వెలిగించేసి మూకుడు పెట్టేసి దానిలో మినపప్పు, తర్వాత మెంతులు చక్కగా దూర రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టండి. డార్క్ గ్రీన్ కలర్లో కానీ లేదా లైట్ గ్రీన్ కలర్లో ఉండే పచ్చిమిర్చిని కడిగి శుభ్రం చేసుకొని వాటిని కూడా నూనె వేసి చక్కగా వేయించుకోండి. వీటికి సరిపడినంత ఉజ్జాయింపుగా మీరు చింతపండు నానబెట్టుకొని దీన్ని కూడా గుజ్జు తీస్తే గుజ్జు లేదా ఆపళంగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఉప్పు, పచ్చిమిర్చి, తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి మినపప్పు, మెంతులు వాటన్నిటిని పచ్చిమిర్చి ఇవి కలిపి గ్రైండ్ చేసుకోండి. చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే చేసుకోండి. తర్వాత పోపు ఆప్షన్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోండి. ఒకవేళ పోపు వేసుకోదలుచుకుంటే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఎండుమిర్చి ఇవన్నీ పోపు దినుసులు వేసేసి చక్కగా ఇంగువ కూడా యాడ్ చేసేస్తే స్పైసీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి